ఇంకా అలా వెళ్ళిపోతే 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మాకు సంగారెడ్డి అలా వెళ్ళిపోయి పటాన్ చెరువు సపరేట్ నియోజకవర్గంగా మారిపోయింది. అప్పుడు కూడా కొద్దిగా ఇబ్బందికరమైంది మీకు టికెట్ రావడానికి. అయితే వి హనుమంతరావు గారి దౌత్యంతో మీకు టికెట్ వచ్చింది అంటారు. ఆయన సపోర్ట్ కూడా ఉండే నాకు, కానీ డి శ్రీనివాస్ గారు మాకు మ్యాక్సిమం హెల్ప్, ఎందుకంటే పిసిసి ప్రెసిడెంట్గా డి శ్రీనివాస్ గారు ఉండే. అయితే నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నాకు 2008లో ఇచ్చారు. డిసిసి అధ్యక్షుడిగా మీరు పనిచేశారు. నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా చేశాను. మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉంటే నేను 97లో. తర్వాత 2007 ఎండింగ్ 8లో నాకు మళ్ళా డిసిసి ప్రెసిడెంట్ ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అప్పుడు, పిసిసి ప్రెసిడెంట్ గా డి శ్రీనివాస్ గారు. మీరు డిసిసి, నేను డిసిసి. నా ఎంత అదృష్టం అండి, ఆయన నాయకత్వంలో మేము వార్డ్ ప్రెసిడెంట్ అని పిలుస్తుండే నన్ను రాజశేఖర్. అలాగే పిలుస్తారు ఆయన. ఇట్లా ఎంత పిలిస్తే మాకు ఇట్లా రోమాలను నిలబడుతుండే ఆయన పలకరిస్తే. ఎలా ఉంది డిసిసిగా మీ అప్పట్లో మీకు? చాలా, నేను 8 సీట్లు గెలిచామండి 10లో. అవుట్ ఆఫ్ 10 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో 8 గెలిచామండి. 2009లోనా? తెలంగాణలో హైయెస్ట్ సీట్స్ మెదక్ జిల్లానే. కారణం అది కాంగ్రెస్ పార్టీ ఆదరణ, రాజశేఖర రెడ్డి గారి ఆదరణ, డిసిసిగా మీ కోఆర్డినేషన్? అందరు, నేను చిన్నోడిని అక్కడ, మా కోఆర్డినేషన్ పోయి చెప్తుంటే మేము అక్కడ కొన్ని ఉదాహరణ. మెదక్ జిల్లాలో మహామహులైన నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ ఎలా కోఆర్డినేట్ చేయగలిగాం? అదే కదా. ఇప్పుడు ఉదాహరణ చెప్తానండి మీకు ఒకటి. నారాయణ ఖేడ్ ఉంది, సురేష్ శెట్కర్కి కిష్టారెడ్డి గారికి అస్సలు గ్రూప్స్ ఆడ సేమ్ రాయలసీమ గ్రూప్స్ లెక్కనే ఉంటాయి ఆడ. ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద పోవద్దు, ఆ ఇంటి కాకి ఇంటి మీద రావద్దు. ఆ పరిస్థితిలో నన్ను కేవీపీ గారు పిలిచారు. నందీశ్వర్ ఏంది నారాయణ ఖేడ్ ఏం చేద్దాము, ఇంటికి పోయాను నేను. సరే ఇప్పుడు మీరు సురేష్ శెట్కర్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారనుకోండి, 3 సీట్లు ఓడిపోతాం సార్ మనం అని చెప్పా. ఎట్లా అన్నాడు. నారాయణ ఖేడ్ ఓడగొడతారు సార్ వాళ్ళు, మళ్ళా మెదక్ ఓడగొడతారు, జైరాబాద్ ఓడిపోతాయి. ఎందుకు ఓడిపోతాయి? 3లో బాగారెడ్డి గారి గ్రూప్ చాలా స్ట్రాంగ్ ఉంది సార్. ఇవాళ సురేష్ శెట్కర్ ఏమని అనుకోని నన్ను, నేను అన్నా సార్ ఆయనకి ఎంపీ ఇవ్వండి, మీరు ఎంపీగా సురేష్ గారికి ఇవ్వండి, ఎమ్మెల్యే కిష్టారెడ్డి గారికి. కిష్టారెడ్డి గారు ఇవాళ లేరు, చనిపోయింది ఆయన. మీరు ఇవాళ కూడా కేవీపీ గారిని అడగండి, నేను చెప్పినా లేదు, నేను రిటర్న్లో ఇచ్చాను రిపోర్ట్ ఇది. అదేవిధంగా గజ్వేల్లో మేడం 2 సార్లు గెలిచింది అక్కడ, గీతారెడ్డి గారు. గజ్వేల్లో మీటింగ్ పెట్టాము మేము, పెద్ద రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ కంటే మొదలు పెద్ద బహిరంగ సభ పెట్టాము అక్కడ. నేను ఒక 3 రోజులు నాకు గెస్ట్ హౌస్లో ఆడనే పండుకున్నా, ఆడనే తిన్నా, ఆడనే ఉన్నా. నేను యాజ్ ఎ డిసిసి ప్రెసిడెంట్గా జనరల్గా ఎంక్వైరీ చేస్తూ ఉంటాయి, ఎట్లా ఉంది ఎట్లా కాన్స్టిట్యున్సీ అన్న. ఇక్కడ 2 సార్లు గెలిచింది మేడం, ఈసారి చాలా కష్టం మన గెలవాలంటే. యాంటీ మేడం అంటే నేను మేడం తోటి గెస్ట్ హౌస్లో నేను, నర్సారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే మేడం తోటి కూర్చొని తింటా ఉన్నాం. నెక్స్ట్ డే మీటింగ్, మేడం ఎట్లా జరుగుతున్నాయి అని చూడడానికి గీతారెడ్డి గారు వచ్చారు. అమ్మ మీరు ఏమనుకోనంటే ఒక వాట చెప్తాను నీకు. ఏంది నన్ను ఈశ్వర్ చెప్పాను. అమ్మ నువ్వు మళ్ళీ ఇక్కడ నిలబడకమ్మా దయచేసి, నీకు గజ్వేల్ వదిలేసి, ఎందుకంటే గజ్వేల్ జనరల్ అయిపోయింది, నీకు జహీరాబాద్ రిజర్వేషన్ అయిందమ్మా అక్కడ ఎస్సీగా. మీరు అక్కడ వస్తే మీరు మీ సీనియారిటీ అన్నీ కలిసి వస్తాయమ్మా అని చెప్పి నేను ఓపెన్గా చెప్పినా. మీరు అంత ధైర్యంగా చెప్పేటోడు ఓడి లేకుండా, అరే నేను ఓడిపోతా అని చెప్పే ధైర్యం ఓడుకుంటానండి మేడం. మీరు ఓడిపోతారు. ఇవాళ నర్సారెడ్డిని అడగండి మీరు, ఇప్పటికంటాడు అన్న నీ పుణ్యాన నేను ఎమ్మెల్యే అయినా, నువ్వు మేడం అక్కడ పొమ్మనకపోతే మళ్ళీ ఆమె ఈయన నిలబడుతుండే, నాకు టికెటే రాకపోతుండే. అట్లా పార్టీ ఇంట్రెస్ట్లో అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి సార్. ఇప్పుడు కొద్దిమందికి ఇష్టం ఉంటుంది, కొద్దిమందికి ఇష్టం ఉంటుంది. అయినా కూడా మన పార్టీ ఇంట్రెస్ట్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని రాజశేఖర రెడ్డి గారికి కసి ఉండే. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు డిసిసిగా? నేను 2.5 సంవత్సరాలు ఉన్నాను. 2.5 సంవత్సరం తర్వాత ఎందుకు తప్పుకున్నారు? తర్వాత నేను ఎమ్మెల్యే అయిపోయినా. జిల్లా గ్రూప్ పాలిటిక్స్ అన్నీ ఎట్లా ఉండంటే, దామోదర్ గారు పిసిసి ఏమో బొత్స సత్యనారాయణ గారు ఉండే, దామోదర్ గారు మా జిల్లా డిప్యూటీ సీఎం. కొద్దిమంది ఉంటారు కదా సార్, ఇక ఇంకా స్ట్రాంగ్ అయిపోతాడు, బ్యాక్ క్లాస్ లీడర్ అయినా స్ట్రాంగ్ కావద్దు. నేను డిసిసి ప్రెసిడెంట్గా నాకు ఉండంగా కూడా మళ్ళీ నన్ను నాకు తీసేసి భూపాల్ రెడ్డి గారికి సేమ్ కాన్స్టిట్యున్సీ, ఆయన ఎమ్మెల్సీ, మళ్ళీ ఆయనకి ఇచ్చారు. ఓకే.